కాబట్టి ఆయన శరీరము రొట్టెగా మార్చబడింది. ఆయన శరీరము మార్చబడిందండి. కాబట్టి ప్రభు యొక్క బలలో పాల్పొందుతున్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో గత వారం అంతట్లో ఎవరు జ్ఞాపకం చేసుకున్నావు? ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే దేవుని యొక్క మందిరానికి క్రమంగా వస్తారండి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఉదయకాలమే లేచి ప్రార్థిస్తావు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఉదయకాలం లేచి వాక్యాన్ని ధ్యానిస్తావు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే కుటుంబ సమేతంగా నీవు, నీ భర్త, పిల్లలందరూ కలిసిమెలిసి కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏదో మందిరంకు వచ్చి వెళ్ళడం కాదండి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఉదయకాలమే వ్యక్తిగతంగా దేవునితో సవాసం కలిగి ఉండడము, ఉదయకాలమే మోకరించడము, ఉదయకాలమే వాక్యం ధ్యానించడము, ఉదయకాలమే మీ పిల్లలకు వాక్యం చెప్పడము, ఉదయకాలమే మీ పొరుగు వారికి వాక్యం చెప్పడం, స్వార్థ